ఏదమ్మా ఉషా, అనాకు 6 నయా పైసలు అయితే 4 నాలకు ఎన్ని నయా పైసలు? 24 కాదు 25. కాదమ్మా 25. 4 24. అబ్బబ్బబ్బా, ఏమిటా నీ కొడాలి నువ్వు? ఏంటన్నా? ఏమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నా? నాన్న కొట్టారు. అదేమిటండి, వాడు ఏం చేశాడని ఎందుకు కొట్టారు? అయ్యా చిన్న భీమసేనరావు గారు, తమరు నేను కొట్టానా? చాలండి, కొట్టకపోతే గిచ్చైనా ఉంటారు, లేకపోతే అనవసరంగా ఎందుకు ఏడుస్తాడు నా బంగారు తండ్రి? లేదు నాన్న. నిజమేలే. ఇక నేను వెళ్ళొస్తా ఆఫీస్కి. నాన్న సరిగ్గా 5 గంటలకల్లా ఇంటికి రావాలి. అలాగేనమ్మా. నాన్న సరిగ్గా 5 గంటలకల్లా ఇంటికి రావాలి. అట్లాగే వస్తాను, అందాక నువ్వు ఏరుస్తూనే ఉండు. నమస్తే అండి. అదేనండి, అలాగే రండి. నమస్తే అండి. నాకా అండి? నాకా అండి? ఇద్దరికే అనుకోండి. అయితే నమస్తే. రండి కూర్చోండి. సుఖాసీనులు కండి. అక్కర్లేదు, నందా గారు ఎక్కడుంటారో చూపిస్తే చాలు. నేను చూపిస్తాను రండి. నేను చూపిస్తాను, దయచేయండి. బాబులు బాబులు, నా పని మీరు చేయడం ఏంటి? మీ పని మీరు చూసుకోండి. నందా గారు ఈ గదిలో ఉన్నారమ్మా, వెళ్ళండి. నమస్తే పితాజీ. ఓ రామాయ్, చాలా కరెక్ట్. ఈ అమ్మాయి రాహది బిఏ, మన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారు. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవుతుంది. సరే సరే, మన ఆఫీసులో ఆడ మనిషికి ఏం పని ఉంటుందో? ఆడ మనిషి కూడా మనిషేగా తాతాజీ. టిపికల్ టిపికల్. చూశారుగా అమ్మాయి చలాకి. పెద్దవాళ్ళ సిఫార్సు, ఏ పని ఉంటే ఆ పనే చేయించండి. వీరు సలహారావు గారు, మా మేనేజర్. నమస్తే తాతాజీ. అట్లాగే. వీరు కృష్ణరావు గారు, ఎంఏ, నా సెక్రటరీ. చాలా స్ట్రిక్ట్ గాను కరెక్ట్ గాను ఉంటారు. ఓ క్షమించండి. నమస్తే. సంతోషం. టిపికల్ టిపికల్. ప్రకటనలు నందా గారికి వందనాలు. ఈ దెబ్బతో మన ఆఫీస్కి దశ ఎత్తుకుందన్నమాటే. అన్నమాట ఏమిటో తమ్ముడు, కాంతలు చెంతనే ఉంటే ఎంత నిషా, ఎంత హుషారు, ఎంత మజా. ఇక నా మర్చిపోతుందా? పోయింది. ఇక్కడేం పని మీకు? సరిత, మా నందా గారు దయాసముద్రుడు, శివ చక్రవర్తి అనుకో. నువ్వు మెచ్చుకున్న అంతవాడే, ఒప్పుకున్నాలే. సరే గాని, ఇక మా మేనేజర్ గారు ఉన్నారు చూసావు, మన ఆఫీసులో ఆడ మనిషికి ఏం పని అంటూ తెల్లబోయాడు. వట్టి ఇగ్జాకుడు. అయితే పర్వాలేదు. ఇక నాకు కో క్లార్కులు ఉన్నారు 2 కోణంగులు, మసిపాతలు. వాళ్ళ చూపంతా నా జన్మలో ఆడమొహలు తిరగనట్టు. ఫోన్లే, కాస్త కాలక్షేపానికి పనికొస్తారు. వాళ్ళదేమిటి కాని సరిత, అసలు మా సెక్రటరీ గారు ఉన్నారు చూసావు, ఆయన భీష్ముడో పరశురాముడో. సెకండ్ ఇస్తే నమస్తే అంటాడు. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో ఆయన కాస్త నేర్పాలి, నేర్పి తీరాలి. నేర్పమ్మా నేర్పు, వద్దంటే మానవు గాని కాస్త నేర్పుగా ఉద్యోగం మాత్రం ఊడకుండా చూసుకో. చేత్తో పట్టుకుని నాన్నగారు రాగానే తింటాం. నాన్నగారు వస్తారు గాని మీరు తింటూ ఉండండి. అదిగో గంట కొట్టింది, నాన్నగారు వస్తారు. ఉషా, ఎవడు? నాన్నగారు, మీరంతా నాన్నగారి పార్టీలో చేరిపోయారన్నమాట. అలాగా రుక్కు, అయితే మన పార్టీకి ప్రెసిడెంట్. ఉషా, అదిగో నీకు. ఏమండి చిన్నభీమసేనరావు గారు, ఇది తమకు. మరి చిన్న పాపాయి ఉండండి, ఆఫీస్ నుంచి వచ్చిన డ్రెస్ తో పాపాయిని ముట్టుకోకూడదని చెప్పలే? చెప్పలా? టిఫిన్. టిఫిన్ ఓకే. ఏమండి, చేతులు కడుక్కోకుండా నేనా? అవునవును. ఇదిగో రుక్కు, నీవు ఎప్పటికప్పుడు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంటే నీ మాటలు వినడం మనకు తేలికే. రుక్కు, ఈ పూట కాస్త నాకు స్పెషల్ గా కాఫీ ఇస్తావా? వీల్లేదు, మీ మూలంగా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. అందరూ రోజు హార్లిక్సే పుచ్చుకోవాలి. బాబు కాదు, అది నాన్నగారికమ్మా. వదులు. ఎందుకు అడుస్తావు? అమ్మ కొట్టిందా? చూడండి, వాడు ఆగ్రహించావు, నేను కొట్టానుట. కొట్టకపోతే కనీసం గిల్లిగా ఉంటావు. ఇదిగో, నన్ను అన్నట్టు కాదు, మన బంగారు బాబు సంగతి ఇప్పటికైనా తెలిసిందా? చాలండి,
ముందు తీసుకోండి. తమరు కూడా వడ్డించుకోండి. నమస్తే. నమస్తే. అందాలు అలంకారాలు కాదండి, అమ్మకాలు. నీ ముఖం నువ్వు అందాలే, నీ మొక్కం నువ్వు అలంకారాలే, నువ్వు మాత్రం అందాలే, నువ్వు మాత్రం అలంకారాలే. అబ్బే అందాలి. అబ్బో అలంకారాలు. ఆ, ఊరుకోండి. అమ్మకాలు, ఈ వారం పత్రికలన్నీ చూసి మగవాళ్ల కోసం వచ్చిన ఫ్యాషన్లన్నీ ఒక లిస్టు తయారు చేయి. విన్నావా? అమ్మకాలు. విన్నాను సార్, చేస్తానండి. ఈ పని నాకు చాలా ఇష్టం, నేను చేస్తాను. ముందు చూసి నేర్చుకోవాలమ్మా. మీరు స్త్రీల కోసం ఏమేమి ఫ్యాషన్లు వచ్చాయో సినిమా పత్రికలన్నీ చూసి బొమ్మలు కత్తిరించి పెట్టండి. ఎక్కడ చూసేది? అయ్యా ప్రకటనలో ఎక్కడ చూస్తున్నావు? మీ వంకేనండి. తెలిసిందా? తెలిసిందండి. స్త్రీల విషయం గనక ఇది నాకు తేలికైన పనేగా తాతాజీ. అవును రాధాజీ, పని నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండడం మంచిదే గాని. సరదారావు గారు, ఇంకా మనం వెళ్ళాలి. నమస్తే పితాజీ. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయా ఆఫీస్ కి మంచి ధర తీసుకొస్తుంది. చూడండి మన వాళ్ళు ఎంత ముచ్చటగా తయారయ్యారో. బాగుంది, చాలా సంతోషం. ఆమెను చూసి మంచి నడవడి కూడా నేర్చుకుంటే మరీ ఆనందిస్తారు. రండి. వస్తున్నా. ఇదిగో తల్లి, ఈ ఉత్తరం వెంటనే టైపు చేసి ఆ కృష్ణారావు రాగానే ఇవ్వు. అలాగే తాతాజీ. జాగ్రత్త. ఆ మేలి ముసుంగుల బాధను తీర్చెను స్త్రీలకు చెంకి చెప్పులు. ఆ చెప్పుల అందం చూస్తూ పురుషులు ముఖాల వంకే చూడరు. ఆ పాట ఏమిటో మిస్టర్ ప్రకటనలు. శ్రీమతి గారి చెంకి చెప్పుల అందం చూస్తూ ఉంటే ఆనందంలో ఈ పాట పుట్టుకొచ్చిందా? అతి రమ్యంగా ఉన్నాయే ఈ చెప్పులు. 1000 జతలు చెప్పిస్తే ఒక క్షణం అమ్మేస్తాం. మీ కవనాలు, మీ ప్రశంసలు నా చెప్పులు చూసే. చిత్తం. ఇదేంటి? మా నందా గారు మిమ్మల్ని చూసి నడవడి కూడా నేర్చుకోమన్నారు. అలాగా? అయితే నడవడి ఇలా రాదు. నేను తాళం వేస్తాను, మీరు తగినట్టు అడుగులు వేయాలి ఎంగిరెద్దుల్లా. ఏది? 1 2 3. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3.